రాష్ట్రంలోని దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చి అవి అమలు చేయకుండా సీఎం రేవంత్ మోసం చేశాడని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దివ్యాంగులకు పెన్షన్లు పెంచడంతో పాటు వారికి ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి సీఎంకు లేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దివ్యాంగుల సెల్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా దివ్యాంగులతో కేక్ కట్ చేయించి వారికి వివిధ రకాల పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగులకు కేంద్రం నుంచి అనేక పథకాలు లభిస్తున్నాయని తెలిపారు. దివ్యాంగుల పక్షాన బీజేపీ, మోదీ ఎప్పుడూ ఉంటారని చెప్పారు బీజేపీ నేతలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రకారము ఈ దినాన్ని ప్రపంచ దివ్యాంగుల దినంగా జరుపుకుంటూ జరుగుతుంది. భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క దివ్యాంగన ఏదైతే దివస్ ఉందో దీన్ని చాలా గొప్పగా ఘనంగా జరుపుకునేటటువంటి ఒక ఆనవాయితీ 2014 నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దివ్యాంగులు ఏ విషయంలో కూడా వెనక లేదు. అన్ని రంగాల్లో కూడా సామాన్యులతో వారు సమానంగా నడుస్తున్నారనే విషయాన్ని కూడా వారు అనేక సార్లు వాళ్ళు దాన్ని నిరూపించుకోవడం జరిగింది. డిజేబుల్డ్ సెల్ వారు ఇచ్చినటువంటి ఒక ఈ కార్యక్రమం ఏది ఉందో దాన్ని బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ కారణం జరుపుకోవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అనేకమైనటువంటి స్కీమ్స్ ద్వారా, పథకాల ద్వారా ఈరోజు దివ్యాంగులని ఆదుకున్నటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాము. తెలంగాణలో ఏదైతే సంవత్సరం కింద గడ్డనెక్కిన ఒక మోసగాడి ప్రభుత్వం, మోసగాడి ప్రభుత్వం, అందరినీ మోసం చేసినట్లు ఈ దివ్యాంగులను కూడా మోసం చేద్దామనుకున్న వాళ్ళు 4,000 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇస్తామన్నారు. మరియు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక కోట కింద ఇల్లు కట్టిస్తామన్నారు. మరియు వాళ్ళకు ప్రత్యేకంగా లోన్స్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్, 80,000 కోట్ల అప్పు. ఎన్ని కోట్ల అప్పు తెచ్చినా ఈ కళ్ళు లేని ప్రభుత్వానికి ఒక వికలాంగులకు, దివ్యాంగులకు పెన్షన్స్ పెంచాలనే సోయి లేదు. ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా అనే సోయి లేదు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే సోయి లేదు. కాబట్టి ఈ ముఖంగా చెప్తున్నాము, ఈ సభాముఖంగా, ఈ వేదిక ముఖంగా ఇప్పుడైనా కనీసం విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవాలు అనుకుంటే మోసపూరితంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. చేయని పనులు చేసినామని చెప్తూ ఇప్పటికని ఈ దివ్యాంగులకు ఏదైతే వాగ్దానాలు చేశారో వెంటనే దివ్యాంగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని వెంటనే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మరియు మా వికలాంగుల తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దివ్యాంగులకు కనుక చేయూతనిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారని చెప్పి గుర్తించిన యొక్క మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా వాళ్ళకి సర్టిఫికెట్ రావాలంటే ఇబ్బంది ఉండేది, అనేక రకాల విషయాలు ఉండేది. వాటిల్లో అనేక నిబంధనలు సరళీకరించి ఆ యొక్క సర్టిఫికెట్ వచ్చే విధంగా కూడా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రాబోయే రోజులలో దివ్యాంగుల పక్షాన భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పక మీరు ముందుకెళ్తారు. అదేవిధంగా పారా ఒలింపిక్స్ పేరుతోని దేశంలో ఆ విధంగా ఒలింపిక్స్ నిర్వహించి దివ్యాంగులు కూడా వాళ్ళలో అద్భుతమైన యొక్క ప్రతిభా పాఠవాలు ఉన్నాయని సమాజానికి చాటి చెప్పడమే కాదు, రెగ్యులర్గా వాళ్ళను అనేక విధాలుగా ప్రోత్సహించే పనిని కూడా